హలో దినేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా సార్. ఓకే. DT7, వాట్ ఈస్ ద DT7? DT7 అనేది ఐడియా స్టార్ట్ అయింది 2021 అండి. 2021 పాండమిక్లో స్టార్ట్ అయిన థాట్ ఒకటి. నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఒకటి చేసాము. దాంతో ఒక ఆపర్చునిటీ రావటం, తర్వాత కంపెనీ స్టార్ట్ చేద్దాం అన్న థాట్ వచ్చింది. సో DT7 స్టోరీ ఏంటి అంటే, D ఫర్ దినేష్, T ఫర్ తేజు, 07 అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన గుంటూరు ఏదైతే ఉందో గుంటూరు యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ 07. అవును. సో అందుకని చెప్పేసి మేము మా నేమ్స్ అండ్ ఏరియాని రిప్రజెంట్ చేసేటట్టుగా DT7 సొల్యూషన్స్ అని స్టార్ట్ చేసాం. 2022లో వీ అఫీషియల్లీ లాంచ్డ్ అవర్ వెబ్సైట్, లీగల్లీ రిజిస్టర్డ్ ఫర్మ్. దాని తర్వాత ఫస్ట్ మా క్లయింట్స్ వచ్చేటప్పటికి ఫ్రమ్ యుఎస్ అండ్ మెడికల్ ఫీల్డ్ క్లయింట్స్ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ ఒక క్లయింట్కి చేసిన తర్వాత వచ్చిన రెప్యుటేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేయటం, అట్లా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year వీ ఆల్మోస్ట్ హ్యాడ్ 25 క్లయింట్స్ ఇన్ యూఎస్ విత్ ఓన్లీ ద వెబ్సైట్ డెవలప్మెంట్. దాని తర్వాత ఒక 2025లో DT7 సొల్యూషన్స్ అనే దాన్ని కన్వర్టెడ్ ఇంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, i9 స్వాఖ్య ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ నేమ్తో మార్చాము. i9 రిప్రజెంట్స్ AI9 అని. దాంతో స్వాఖ్య అంటే డిజిటల్లో, సాంస్క్రిట్లో డిజిటల్ మార్కెట్ లో అదొక సాంస్క్రిట్ అనుకోవచ్చు. అంతే. ఎస్. దాని కింద వచ్చిన బ్రాండ్స్ DT7 ఏజెన్సీ అనేది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, కోడ్ క్రాఫ్ట్ అనేది డెవలప్మెంట్ కంపెనీ. సో DT7 ఏజెన్సీ కింద వి డూ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్, కోడ్ క్రాఫ్ట్ కింద వి డూ ఆల్ డెవలప్మెంట్ సైట్స్ లైక్ POS అప్లికేషన్ కానివ్వండి, ఇన్వెంటరీ అప్లికేషన్స్. సో ఇట్లాంటి కంప్లీట్ IT సెక్టర్ మాత్రం దట్ కమ్స్ అండర్ కోడ్ క్రాఫ్ట్. D అంటే మీరు, 7 అంటే గుంటూరు అన్నారు, మధ్యలో ఉన్న T ఎవరు? తేజు అని చెప్పేసి, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ 2003 నుంచి ఈజ్ మై ఫ్రెండ్. తేజు. అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. అమ్మాయి అయితే కాదు. సో పూర్తి పేరు వచ్చాడికి రత్న తేజ. సో తేజు ఈజ్ హిజ్ నిక్ నేమ్, అండ్ తన పేరు కూడా తేజు అని చెప్పాలనుకుంటాడు. మీ స్టడీ ఎక్కడ కంప్లీట్ అయింది? అంటే ఎక్కడ మీది? ప్రాపర్ గుంటూరు? ప్రాపర్ వచ్చేటికి గుంటూరు అండి. బోర్న్ బాటప్ ఇన్ గుంటూరు. మాది నేటివ్ వచ్చేటికి మున్నంగి, అంటే తెనాలి దగ్గర మున్నంగి, కొల్లిపర మున్నంగి. బోర్న్ బాటప్ మొత్తం గుంటూరు. LKG టు ఇంటర్మీడియట్ గుంటూరే. దాని తర్వాత బీటెక్ ఫ్రమ్ హైదరాబాద్. దాని తర్వాత జాబ్ ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్ బిజినెస్ ఇదేనా? ఫస్ట్ బిజినెస్ ఇదేనా మీది? ఫస్ట్ బిజినెస్ ఇది కాదు, కానీ బీటెక్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేశానండి. ఏం జాబ్ చేశారు? కంప్లీట్ IT అండి. నేను యాజ్ ఎ జూనియర్ డెవలపర్గా స్టార్ట్ అయ్యాను 2013లో. 2013 నుంచి స్టార్ట్ అయ్యి 2022 వరకు జాబ్ చేస్తున్నాను. 7-8 years ఎక్స్పీరియన్స్. 7-8 years ఎక్స్పీరియన్స్, కంప్లీట్లీ డెవలప్మెంట్. ఐఎమ్ .NET డెవలపర్. ఓకే. .NET డెవలపర్ని. సో స్టార్ట్ ఫ్రమ్ జూనియర్ డెవలపర్ నుంచి ఐ బికేమ్ లైక్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. తర్వాత ఆఫ్టర్ 8 years ఈ కంపెనీ ఆపర్చునిటీ వచ్చింది స్టార్ట్ చేయాలని చెప్పేసి, ఇది చేసుకుంటూ జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చేసాను. దెన్ ఐ కంటిన్యూ దిస్ బిజినెస్. దీంట్లో చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ IIM విశాఖపట్నం. ఓకే. 1 year విశాఖపట్నం IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేశాను. దెన్ వీ యాడెడ్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్ ఇంటూ అవర్ కంపెనీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మీడియా చాలా మెయిన్ అయిపోయింది. అది మీ బిజినెస్ కి ప్లస్ పాయింట్ అవుతుందా? ఆబ్వియస్లీ ప్లస్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు DT7 ఎందుకు చూస్ చేసుకోవాలి? ఒక బ్రాండ్ కి డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకునేటప్పుడు దే హ్యావ్ టు గో విత్ ఫ్యూ థింగ్స్ అండి. అంటే నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్తున్నాను. ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి, ప్రాపర్ టెక్నికల్ టీమ్ ఉండి స్టార్ట్ చేసిన కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. మాది ఒకటే అని నేను చెప్పను, బట్ ఫ్యూ కంపెనీస్ ఆర్ దేర్. దాంట్లో మాది ఒకటి. స్టార్ట్స్ ఫ్రమ్ లోగో డిజైన్, వెబ్సైట్ కానివ్వండి, క్రియేటివ్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి, వీడియో షూట్ కానివ్వండి, బ్లింకిట్, అమెజాన్, ఎనీ ప్లాట్ఫామ్, వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ DT7. అండ్ దట్ టు వీళ్ళందరూ కూడా నా ఇన్ హౌస్ ఉన్నారండి. ఇప్పుడు వర్క్ వచ్చింది, లైక్ ఒక క్లయింట్ వచ్చారు, లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. టీమ్కి మీరు వర్క్ని ఎలా అసైన్ చేస్తారు? క్లయింట్ బేస్ చేస్తారా, స్పీడ్గా డెలివరీ ఇచ్చేటట్టు చేస్తారా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ బడ్జెట్ అండి. నాకు ఓన్లీ క్రియేటివ్స్ ఒక్కటే కావాలి అన్నారు అనుకోండి, సో వాళ్ళకి ఏం చేస్తామంటే మంత్లీ క్యాలెండర్ ఉంటుంది, దాని తగ్గట్టుగా ఒక డిజైన్ టీమ్ ఉంటుంది, ప్లస్ సోషల్ మీడియా పోస్టింగ్ చేసే టీమ్ ఉంటుంది. వాళ్ళు కపుల్ ఆఫ్ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తారు. అలా కాకుండా వీ హ్యావ్ సపరేట్ టీమ్ ఫర్ కార్పొరేట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వచ్చే వర్క్స్ కూడా సోషల్ మీడియాతో పాటు ఈ రోజు పలానా బ్రౌచర్ కావాలి అంటారు, మార్నింగ్ చెప్పి ఈవినింగ్ కావాలంటారు, లేదు ఎక్కువ టైం లేదు ఇమీడియట్గా ఇచ్చే
చేసేయండి అంటారు, లేదా సాటర్డేస్ వర్క్ చేయమంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది. టీమ్ ఇన్ ద సెన్స్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేనేజర్ ఉంటారు, తన ఇన్పుట్స్ తీసుకుని స్పెషల్లీ డెడికేటెడ్ డిజైన్ టీమ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజ్ ని బట్టి సోషల్ మీడియా టీమ్ ఉంటుంది. అలా కాకుండా ఈ యాడ్స్ రన్ చేయడం ఉంటుంది చూసారా, గూగుల్ యాడ్స్ కానివ్వండి, మెటా యాడ్స్ కానివ్వండి, యూట్యూబ్ యాడ్స్, దీనికి మొత్తం సపరేట్ టీమ్ ఉంటుంది. సో యాజ్ పర్ స్కెడ్యూల్ ముందే ఇచ్చేస్తాము, కంటెంట్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ ఉంటే క్లయింట్ చెప్తారు, వన్ డే మీటింగ్ పెట్టుకుని, లేదంటే కనుక విల్ గో విత్ ద ప్లాన్. క్లయింట్ కి కమిట్మెంట్ ఇచ్చారు కానీ అది ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు. ఎవరైనా క్లయింట్ అలా సిచ్యువేషన్స్, అంటే సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆ టైంలో మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? క్లయింట్ కమిట్ అయ్యి మోస్ట్లీ నో అని చెప్పను, ఆల్మోస్ట్ అచీవ్ అయ్యాము. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో వి మిస్డ్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే ఎవ్రీ బిజినెస్ కొన్ని సిచ్యువేషన్స్ అంటే మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే టీమ్ లో కొంతమంది లీవ్ పెట్టుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా, కొంతమంది అలాంటి సిచ్యువేషన్స్ లో హ్యాండిల్ చేయలేరు కదా, క్లయింట్ గోల్ చేస్తారు. అంటే మీరు ఆల్రెడీ క్లయింట్ కమిట్మెంట్ ఇచ్చేసారు, అలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేశారా? సో మోస్ట్లీ ఏంటంటే ఆన్ టైంకి వెళ్తుంది, 90 to 95% ఆన్ టైంకి వెళ్ళిపోతాయి. సో 5% ఏదైతే గ్యాప్ ఉందో 5% దేర్ మే బీ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్. కానీ మిస్ అయినప్పుడు వాళ్ళు అడగటం కంటే ముందు మేమే చెప్పేస్తాం. ఓకే. సో అక్కడ ఏమవుతుంది అంటే మీరు ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ కంటే కూడా మేము ఇది చేయలేకపోయామండి, మేము మిస్ అయ్యామని చెప్పాం అనుకోండి. సో వాట్ వీ డూ, మేము చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తే క్లయింట్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ముందు మీరే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే బికాస్ 100% రైట్ వెళ్ళడానికి అవకాశం లేదు, ప్రతి కంపెనీలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో జరిగినప్పుడు ఏంటంటే ఎర్లీగా ఫైండ్ అవుట్ చేసేసి దాని కనుక మనం ఓపెనింగ్ చెప్పేసాం అనుకోండి, దెన్ అక్కడ కూడా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయిపోతుంది క్లయింట్. సో 1-2 మిస్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం మాట్లాడకుండానే ఉంటారు, అంటే మీన్ ఏమన్నారు, సరే ఓకే ముందే చెప్పారు కదా, ప్లీజ్ టేక్ కేర్, నెక్స్ట్ టైం మాత్రం జరగకుండా చూసుకోండి. DT7 ఎందుకు చూస్ చేసుకోవాలి? సో DT7 ఎందుకు చూస్ చేసుకోవాలంటాం కంటే కూడా ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ దేన్ని చూస్ చేసుకోవాలంటే బెటర్. ఎందుకంటే బికాస్ ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్, అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, నేను అందరినీ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటి అంటే ఒక డిజైన్ చేయటం రాగానే ఒక స్టార్ట్ చేసేసి వీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి, లేదా రీల్ చేయడం రాగానే అదొక స్టార్ట్ చేసేసి వీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పడం కంటే వెరీ ఫ్యూ కంపెనీస్ విత్ టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ అంటే ఒక ప్రాపర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి లేదా దాని గురించి ఒక స్టడీ చేసి ఏదైనా ఒక కోర్స్ చేసి స్టార్ట్ చేసిన కంపెనీస్ చాలా తక్కువ. దాంట్లో DT7 ఒకటి ఉంటుంది. అంటే ఐ మీన్ వీ కేమ్ ఫ్రమ్ ఎ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, లైక్ కంప్లీట్లీ ఐటీలో వర్క్ చేసి దీనికి రావడానికి రీజన్ కూడా ఏంటి అంటే ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్. సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే ఐటీ కంపెనీలో వర్క్ చేసి ఐటీ కంపెనీ పెట్టకుండా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ రావడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెన్ వీ స్టార్టెడ్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ 2022లో వర్క్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఒక వర్క్ ఒకరికి ఇవ్వటము, ఇప్పుడు పోస్టింగ్స్ చేయడం ఒకరికి, వెబ్సైట్ డెవలప్మెంట్ ఒకరికి, డిజైనింగ్ ఇంకొకరికి, అలా మల్టిపుల్ వెండర్స్ ఉంటారు. మల్టిపుల్ వెండర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి చేసినప్పుడు మేము కాదండి వాళ్ళు చేశారు, వాళ్ళు కాదండి వీళ్ళు చేశారు అనే ఒక స్ట్రగుల్ చూసాము. సో దాని నుంచి వాట్ వీ స్టార్టెడ్ ఈజ్ DT7 షుడ్ బి వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. స్టార్ట్స్ ఫ్రమ్ లోగో డిజైన్ నుంచి బ్రాండ్ గ్రోత్ వరకు ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిజిటల్కి సంబంధించిన మొత్తం కంప్లీట్లీ వీ హ్యావ్ ఇన్ హోస్టింగ్. స్టార్ట్స్ ఫ్రమ్ లోగో డిజైనింగ్ దగ్గర నుంచి లోగో డిజైనింగ్ మేమే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటాం. వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్. వెబ్సైట్ డిజైనింగ్ కానివ్వండి, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ వీ హ్యావ్ రైట్ నౌ, దాంట్లో ప్రొడక్ట్ లిస్టింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ మేమే చేస్తాం. క్విక్ కామర్స్ వచ్చేటప్పటికి మీకు బిగ్ బాస్కెట్, జెప్టో, నెక్స్ట్ బ్లింకిట్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రొడక్ట్ లిస్టింగ్ చేసి వాటిల్లో యాడ్స్ రన్ చేసేసి వీ వర్క్ విత్ ROS, రిటర్న్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్లయింట్కి చూపించి వర్క్ చేయటం. సేమ్ థింగ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్ లైక్ డిజిటల్ సోషల్ మీడియా రిలేటెడ్గా గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, దోస్ ఆల్ ద కామన్ థింగ్స్. సో వీటన్నిటికీ కూడా మేము ఒక మేనేజర్ని ఇస్తాము. సో తనతో మాట్లాడమంటే నెక్స్ట్ క్వశ్చన్ విల్ బీ టు ద టీమ్. ఇమీడియట్లీ దే కెన్ గెట్ అన్ ఆన్సర్ విత్ ఇన్ 1 to 2 hours. సో మేము చేయలేదు వాళ్ళు చేశారు, వాళ్ళు చేయలేదు మేము చేశారు అనే థింగ్స్ మా దగ్గర ఉండవు. సో దట్ ఈస్ ద వన్ USP వీఆర్ మెయింటైనింగ్ ఇన్ DT7. DT7 ఒక వెండర్ని హ్యాండిల్ చేస్తుంది. మీరు హ్యాండిల్ చేసిన తర్వాత వాళ్ళకి బిజినెస్ పెరిగిందా, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా వెండర్కి? మేము ప్రమోట్ చేయడం వల్ల మీ బిజినెస్ ఎక్కువ అవుతుంది, మీకు బిజినెస్ వస్తుంది, మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? సో గ్యారంటీ ఇవ్వచ్చండి. ఎట్లా అంటే ఎప్పుడైతే ఆన్ బోర్డ్ అవుతారో
డిపెండ్స్ ఆన్ బ్రాండ్. వి గివ్ ద బడ్జెట్ అండ్ వి గివ్ అ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 3 to 6 months. వాళ్ళు ఎంతైతే మార్కెటింగ్ బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తారో మార్కెటింగ్ బడ్జెట్కి రిటర్న్స్ అనేది 3 months తర్వాత నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్. బిజినెస్ పెరిగిన క్లయింట్స్ ఉన్నారండి, బట్ ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్. నేను చెప్పిన బ్లింకిట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో, బ్లింకిట్ యాడ్స్ కానివ్వండి, అమెజాన్ యాడ్స్ కానివ్వండి, రన్ చేసిన దానికి ఆల్మోస్ట్ 10x రెవెన్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ టుడే ఆల్సో వి డూయింగ్ ద సేమ్ ఫర్ సేమ్ క్లయింట్స్. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ లైక్ DT7 is a digital marketing company. Till today మేము ఒక యాడ్ కూడా రన్ చేయలేదు ఫర్ క్లయింట్స్. ఆల్ క్లయింట్స్ ఆర్ త్రూ రిటెన్షన్ ఓన్లీ. ఒకరికి చేసిన తర్వాత వాళ్ళకి వర్క్ నచ్చి ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి చెప్పిన తర్వాత అట్లా. రైట్ నౌ ఆర్ ఆల్మోస్ట్ హ్యాండ్లింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ 20 క్లయింట్స్ దాకా హ్యాండిల్ చేస్తున్నాను. DT7కి స్ట్రెంత్ ఏంటి? స్ట్రెంగ్త్ కంప్లీట్లీ మై టీమ్ అండి. ఎంతమంది ఉన్నారు మీ టీం? ఆల్మోస్ట్ రైట్ నౌ వీఆర్ 25 people. 25 members. ఇనిషియల్గా 22లో స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. సో ఒక వెబ్సైటే కాబట్టి నేనే చేశాను. దాని తర్వాత 2 peopleతో స్టార్ట్ అయ్యాను. 2 people తర్వాత 5 తర్వాత 10. రైట్ నౌ 25 కంప్లీట్ ఇన్ హౌస్ టీమ్. వీ హ్యావ్ ద బ్రాంచెస్ ఇన్ గుంటూరు అండ్ చెన్నై. మీరు సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు వర్క్ చేస్తారా? వర్క్ చేస్తారంటే నేను చేస్తున్న వర్క్ నాకు ఉంటుందండి. ఎందుకంటే బికాజ్ ఇక్కడున్న క్లయింట్స్ని ఎవరైతే హ్యాండిల్ చేసేటప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ ఇప్పుడు టీం ఇంతమంది ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం హ్యాపీగా క్లయింట్స్ తిరుగుతున్నాను. వాళ్ళు చేసే వర్క్ ఎప్పటికైనా కానీ నేను మానిటర్ చేసుకుంటూ ఉండాల్సింది. మీరు ఐటీలో వర్క్ చేసి అని చెప్పి 8 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీకు. అంటే మీరు సాటర్డే సండే, ఐటీ అంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. అదే విధంగా మీ ఎంప్లాయీస్ కూడా మీరు హాలిడే ఇస్తారు కదా, అది నిజమేనా అని విన్నా నేను యాక్చువల్గా. యా, మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ సాటర్డే హాలిడేస్ ఉండవు. యాజ్ పర్ మై నాలెడ్జ్ సాటర్డే సండే హాలిడే అండి. సాటర్డే సండే హాలిడే, ఇండియన్ ఫెస్టివల్స్ హాలిడే. అవి కాకుండా మా ఎంప్లాయీస్ కొన్ని అడుగుతారు సరే ఇలా పెట్టుకుందామని చెప్పేసి. బికాజ్ నాకు కావాల్సింది ఒకటే, మీరు 9కి రండి, 11కి రండి, 12కి రండి. క్లయింట్కి ఇవ్వాల్సిన డెలివరబుల్స్ క్లయింట్కి ఇచ్చేసేయండి. కమిట్మెంట్ అంతే. అది మీరు 10కి వచ్చి చేసుకున్నా ఓకే, పొద్దున్న 6కి వచ్చి చేసుకున్నా కానీ నా ఆఫీస్ కీస్ ఆల్మోస్ట్ 3-4 ఎంప్లాయీస్ దగ్గర ఉంటాయండి. సపరేట్గా కీస్ అనేది మేము మెయింటైన్ చేయడం అట్లా ఉండదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే చేసుకుంటారు. బికాజ్ ఐ గివ్ అ ఫ్రీ హ్యాండ్ టు ద ఎంప్లాయీస్. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే టిల్ టుడే ఈ రోజు వరకు క్లయింట్స్ పే చేసిన పేజ్ అయిపోయినా శాలరీస్ మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతాయండి. ఆన్ టైం వెళ్ళిపోతాయి. 25 మెంబర్స్కి ఆన్ టైంలో 25 మెంబర్స్కి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా, అవి కూడా డెవలప్మెంట్ చేస్తారా? మెయిన్ గోల్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది, ఇట్స్ అన్ యాక్సిడెంటల్గా స్టార్ట్ అయిందండి డిజిటల్ మార్కెటింగ్. నేను అసలు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అన్న థాట్ ఫస్ట్ నుంచి లేదు. ఐ మీన్ టు కంప్లీటెడ్ డెవలప్మెంట్. బట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ హ్యాడ్ యూజ్. దాని తర్వాత కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి అనమాట. లైక్ ఇనిషియల్లీ వీఆర్ నాట్ గుడ్ ఇన్ డిజైన్ పార్ట్, క్రియేటర్స్ కానీ ఏదైనా కానీ కొంచెం అటు ఇటుగా ఉండేది. మీకు రాదు అనేటప్పటికి ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. దెన్ ఇట్ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. ఇవి కాకుండా మై మోటివ్ ఇస్ ఆఫ్టర్ 5 years or 10 years ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ప్రొడక్ట్స్. రైట్ నౌ వీఆర్ వర్కింగ్. నేను మా ఫ్రెండ్ కెనడాలో ఉన్నారు కదా, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము. వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ఓన్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ ఇన్ ట్రయల్ బేస్. సో టైం వచ్చినప్పుడు వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ ఐ విల్ డెఫినెట్లీ రివీల్ ఇట్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇదేనండి. లైక్ ఐ షుడ్ బిల్డ్ మై ఓన్ ప్రొడక్ట్. అది ఎట్లాంటిది ఏంటనేది రైట్ నౌ వీఆర్ ఆల్రెడీ ఇన్ ట్రయల్స్. వర్క్ జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్ మేబీ ఇఫ్ థింగ్స్ గోస్ వెల్ ఒక 3 months లో లాంచ్ అవుతుంది. సో అది కనుక సక్సెస్ అయిందనుకోండి, సో ఆ ప్రొడక్టే నా డ్రీమ్. అంటే ఫ్యూచర్ గోల్ ఏమైనా ఉందా? నెక్స్ట్ 5 years లో కానీ 10 years లో కానీ ఫ్యూచర్ గోల్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ గోల్ వచ్చేటప్పటికి గుంటూరులో స్టార్ట్ చేసేటప్పుడు అందరూ మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళొచ్చు కదా, అక్కడైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అది అన్నారు. అండ్ మై మోటివ్ ఇస్ ఐ బర్న్ బాట్ అప్ ఇన్ గుంటూరు. ఇక్కడ ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ కానివ్వండి ఇంకొక లొకేషన్ కానీ వెళ్ళకుండా వాళ్ళ వరకు మనం హ్యాండిల్ చేస్తే చాలు. ఒక క్రియేటివిటీగా ఒక పోస్టర్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? ఇట్ డిపెండ్స్ అండి. ఒక క్రియేటివ్ ఆల్మోస్ట్ ఒక క్లయింట్ అడిగిన దానికి ఒక 8 hours వర్క్ చేస్తాం. దట్ ఈస్ ద మాక్సిమం టైం వి వర్క్ ఫర్ వన్ క్రియేటివ్ అండ్ దట్ టు ఆఫ్లైన్ హోర్డింగ్. మీరు ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న హై వాల్యూమ్ ఉన్న క్లయింట్స్ ఎవరైనా ఉన్నారండి? హై వాల్యూమ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 6-7 countries లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ యాజ్ పర్ మాకేంటంటే క్లయింట్ ఎంఓయూ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇయర్లీ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ద వర్క్ వీ డూ వీ హ్యావ్ టు డెలివర్ టు ద క్లయింట్. కొంతమంది అంటే లైక్ క్రియేటివ్ చేసే వాళ్ళ వరకు ఓకే కానివ్వండి, బట్ అగ్రిమెంట్స్ రాసుకున్నప్పుడు వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ బికాస్ వాళ్ళకి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు. సో మా జాబ్ కొంత ఉంటుంది, వాళ్ళ జాబ్ కొంత ఉంటుంది. నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కంపెనీ డిపెండ్స్ ఆన్ బడ్జెట్స్ కానీ ఏదైతే ఉందో, జాయిన్ అయినప్పుడు ఒక అమౌంట్తో జాయిన్ అవుతారు. వన్స్ ఆఫ్టర్ 1 year వీ జస్ట్ క్యాలిక్యులేట్ 2 things. ఓకే, 1 year తర్వాత నువ్వు ఇలా స్టార్ట్ అయ్యావు, ఇక్కడ దాకా వచ్చావు, వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. టిల్ టుడే వితౌట్ నెగోషియేషన్ ఐ హ్యావ్ paid their salaries. మీరు ఇప్పుడు BNI లో ఉన్నారు.
బిఎన్ఐ వల్ల మీకు యూజ్ ఉందా? సో బిఎన్ఐ వల్లనే ఇంత గ్రో అయ్యానండి యాక్చువల్గా. బికాజ్ ఎందుకంటే అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ బిఎన్ఐ. ఇనిషియల్గా నేను బిఎన్ఐలో జాయిన్ అయింది, ఐ జాయిన్ యాజ్ ఏ గ్రానైట్ కేటగిరీ. ఓకే. గ్రానైట్ నా కంపెనీ మెయిన్ గ్రానైట్ సేల్ చేసుకుని జాయిన్ అయ్యాను. లేటర్ సర్వీస్ ఇండస్ట్రీకి ఎక్కువ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్. సో తన దాంతో వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ బిజినెస్ బిఎన్ఐ నుంచి వస్తుందని చెప్పుకోవాలి. హెల్ప్ అయితే అయ్యింది మీకు? హెల్ప్ అయిందండి కంపల్సరీ. ఎందుకంటే 80% ఆఫ్ బిజినెస్, బికాజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవడమే క్లయింట్స్తో స్టార్ట్ అయ్యాం బిఎన్ఐలో. దెన్ వాళ్ళ నుంచి రిటెన్షన్ ఉన్న క్లయింట్సే వస్తున్నారు స్టిల్ టుడే. ఈ బిఎన్ఐలో ఉండడం వల్ల మీరు అదర్ కంట్రీ బిజినెస్ చేసే అన్నారు, అది ఎలా సాధ్యమైంది? దానికి రెండు విధాలుగా జరిగిందండి. ఒకటి వచ్చేటప్పటికి బిఎన్ఐ కనెక్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో నా ప్రొఫైల్ అంతా కంప్లీట్ అప్డేటెడ్గా ఉంటుంది. దాన్ని చూసి ఎవరో సమ్ అదర్ కంట్రీస్ నుంచి సెర్చ్ చేసి వచ్చింది ఒకటైతే, ఇంకొకటి గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు గారు ఉన్నారు. సో తను విజయవాడ మెంబర్, గుంటూరు రీజన్ ని కేబీపీ గారి దగ్గర నుంచి పర్చేస్ చేశారు. పర్చేస్ చేసిన తర్వాత ఇనిషియల్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. సో నా మీద ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ పెట్టుకుని ప్రతి ఒక్కటి చెప్పటం, హీ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఆయనతో మాట్లాడిన విధానం ఆయనకి నచ్చటం. సో తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదన్నా ఒక టెక్నికల్గా హెల్ప్ కావాలన్నా, ఏదన్నా ఫస్ట్ పర్సన్ నేను గుర్తు రావాలంటే మాత్రం ఐ థింక్ నేను అనుకుంటున్నాను. అలాగే ఆయన నాకు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా చాలా రిఫరల్స్ నాకు ఇవ్వడం జరిగింది. అవి కూడా కన్వర్ట్ అయినాయి. ఫస్ట్ ఒక వెబ్సైట్ గురించి కానివ్వండి, ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి రావాలంటే మాత్రం నా పేరు చెప్పడం జరిగింది. దానివల్ల అవుట్ సైడ్ నుంచి రావడం జరిగింది. అందుకేనేమో సమిష్టాకి డిజిటల్ని వేరే వాళ్ళని ఎవరిని సజెస్ట్ చేయకుండా మీరే చేస్తారు. DT7 ఒకటే సమిష్టాకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది, ఎందుకని? అందుకేనా? ఇది 4th ఇయర్ అండి. యాక్చువల్గా ఇనీషియల్గా ఫస్ట్లో నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ అనేటప్పటికి స్పాన్సర్ చేయగలనా లేదా అనేది. సో ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత లైక్ అది ఇంకా ఒక ఇదిగా ఫిక్స్ అయిపోయారు. అంటే దీని లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా లేదు సార్, ప్రతిసారి మనం చేస్తుంటే ఇది వన్ సైడ్ లాగా అనిపించింది, బికాస్ చాలా మంది ఉన్నారు, విల్ గో విత్ అదర్ పీపుల్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి అని మాట్లాడాను. కరెక్టే అని చెప్పేసి శేఖర్ బాబు గారు అన్నారు. బట్ అది మళ్ళీ ఫైనల్ గా వచ్చేటప్పటికి నా దగ్గరికి వచ్చింది. అంటే తీసుకున్నా కానీ లాస్ట్ మినిట్ లో ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండి. నేను ఒక టీమ్ సపరేట్ పెట్టేస్తానండి. బికాస్ ఎందుకంటే మన వాళ్ళు అడిగే దాంట్లో కూడా అడిగి 1 hour 2 hours అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈవెంట్ సండే జరిగింది. ఎప్పుడు మా వాళ్ళు ఆ వీక్ వచ్చారంటే ఆల్మోస్ట్ 14 వర్కింగ్ డేస్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు. కానీ మనకి ఆపర్చునిటీ ఇచ్చి బిజినెస్ గ్రో అయిన తర్వాత సంథింగ్ వీ షుడ్ డూ ఇట్. సో దాన్ని నేను బర్డన్ గా అయితే ఫీల్ అవును. ఎనీవేస్ దాంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు టీమ్ అలైన్ అవటము, టీం మాట్లాడటము, అర్థం కాకపోవటం. సో అట్లా వచ్చినా కానీ అగైన్ మీరు ఇందాక అన్నారు చూసారా, CEO కొండి మీరు పనులు చేస్తారా అంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది. ఈవెన్ కొన్నిసార్లు అంటే లాస్ట్ ఒకసారి కూడా యూస్ టు డెవలప్ పీపీటీ ఆల్ ఆఫ్ సడన్ గా క్రాష్ అయింది. విత్ ఇన్ ½ hour లో 3 hours పీపీటీని రెడీ చేసి పెట్టేసి. మొత్తం టీం వల్లే సాధ్యం ఇదంతా. 100% అండి. బికాస్ ఎందుకంటే ఒకళ్ళు ఉన్నప్పుడు హ్యాండిల్ చేయొచ్చు, 10 మంది ఉన్నప్పుడు కంపల్సరీగా టీం అంతా స్ట్రాంగ్ గా ఉన్నారు, టీం ప్రాపర్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం బయటికి వెళ్ళి కొత్త క్లయింట్స్ తేవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ ముజీబ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.